నమస్తే. వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాయి ప్రసాద్ గారు. డైరెక్టర్ అండ్ ఫండ్ మేనేజర్ ఫర్ ద గ్లోబల్ గ్రీన్ ఫండ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పమ్మా. సార్, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇరాక్. సో దీని ప్రభావం గ్లోబల్ ఎకానమీ పైన ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ మనకి వి స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇన్ మెనీ వేస్. బట్ గ్లోబల్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే దీన్ని యాక్చువల్గా 3 లెవెల్స్లో తీసుకోవాలి. ఒకటి, హ్యూజ్ కొలాటరల్ డ్యామేజెస్. కొలాటరల్ డ్యామేజెస్ అంటే నా ఉద్దేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ మీద అటాక్ చేయడం, తర్వాత ఈ క్యాపిటల్ అసెట్స్ అంటారు. క్యాపిటల్ అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డీసాలినేషన్ ప్లాంట్స్ మీద అటాక్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ డీసాలినేషన్ ప్లాంట్ మీద అటాక్ చేశారు. అది ఆల్మోస్ట్ 30% ఆఫ్ బహ్రెయిన్ పాపులేషన్కి అది మెయిన్ ఫీడర్. అలాగే ఇరానియన్ డీసాలినేషన్ ప్లాంట్స్, ఇజ్రాయెల్ డీసాలినేషన్ ప్లాంట్స్, ఇలా చాలా వాటి మీద కొలాటరల్ డ్యామేజ్ అయింది. అలాగే రియల్ ఎస్టేట్ మీద, పర్టికులర్లీ హోటల్స్, పెద్ద హోటల్స్ దుబాయ్లో ఇట్లాంటి చోట వాటి మీద రియల్ ఎస్టేట్ అసెట్స్ మీద చాలా డ్యామేజ్ అయింది. యాక్చువల్గా ఈ కొలాటరల్ డ్యామేజ్ వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుంది, బాగా ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ దుబాయ్లో, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఆయన, ఐ వాస్ టాకింగ్ టు దట్ సిఇఓ. హీ వాజ్ టెల్లింగ్ మీ, లాస్ట్ 1 వీక్లో వాళ్ళకి ఆల్మోస్ట్ 350-400 బుకింగ్స్ క్యాన్సిలేషన్కి వచ్చాయి. వాళ్ళు యాక్చువల్గా రీసెంట్గా ఒక 3000 అపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. బుక్ చేసుకున్న వాటిల్లో ఆల్మోస్ట్ అరౌండ్ 350-400 ఫ్లాట్స్ దే వాంటెడ్ టు క్యాన్సిల్ ద బుకింగ్స్. ఎందుకంటే ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే, మిడిల్ ఈస్ట్ కానీ పర్టికులర్గా దుబాయ్ కానీ ఇట్స్ సేఫ్ హ్యావెన్ అనుకున్నారు. ఓకే, ఇండియా నుంచి కూడా చాలా మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లేదా ఫిల్మ్ స్టార్స్, బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి దుబాయ్లో సెటిల్ అవుదామని దే బిల్డ్ లాట్ ఆఫ్ అసెట్స్. ఇప్పుడు ఆ సెంటిమెంట్ చాలా దెబ్బతింది. రెండోది, ఈవెన్ ఫ్రమ్ మార్కెట్ పర్స్పెక్టివ్ కూడా చాలా పెద్ద అంటే అన్సర్టనిటీ క్రియేట్ అయింది. ఈ ఆయిల్ ప్రైస్ ఏమవుతాయో, తర్వాత ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అని. యాక్చువల్గా సెకండ్ పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకానమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మైక్రో ఎకనామిక్ ఇష్యూస్ ఏంటంటే, బేసిక్గా ఎనర్జీ ప్రైసెస్, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైసెస్ చాలా స్టీప్గా పెరిగినాయి. ఆయిల్ అరౌండ్ 20% పెరిగింది, గ్యాస్ అరౌండ్ 30% పెరిగింది. ఓకే, దీంతో పాటు షిప్పింగ్ కాస్ట్ ఎందుకంటే హార్మజ్ స్ట్రైట్ అది క్లోజ్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ 20% ఆఫ్ ఆయిల్ ఈ రీజన్ నుంచి బయటకు వెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ 200+ ట్యాంకర్స్, షిప్స్ అక్కడ క్రీక్లో ఉన్నాయి. ఇప్పుడు అవి బయటకు రావడం దారి లేదు. సో దీనివల్ల హ్యూజ్ ఇప్పుడు ఆయిల్ కాస్ట్ పెరిగింది. రెండోది, ఇప్పుడు ఈ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటే దే హ్యావ్ టు యూజ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని కింద సౌత్ ఆఫ్రికా ఉంటుంది, చుట్టూ తిరిగి రావాలి. సో దానివల్ల సప్లై చైన్ కాస్ట్ ఆల్మోస్ట్ అన్ని, ఆయిల్ కనే కాదు అన్ని ప్రొడక్ట్స్ కూడా దాదాపు ఒక 20-30% సప్లై చైన్ కాస్ట్ పెరుగుతుంది. తర్వాత టైం డిలేస్ పెరుగుతాయి. అంటే 15 డేస్లో వచ్చే షిప్పింగ్ లైనర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 45 డేస్ పడుతుంది. దీంతోపాటు ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగాయి. అంటే ఇప్పుడు ప్రతి షిప్పింగ్ బిజినెస్కి, ప్రతి షిప్పింగ్ లైనర్ వాళ్ళు మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ కాస్ట్ ఆల్మోస్ట్ 30% పెంచారు ఇప్పుడు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఏవియేషన్ కాస్ట్. ఇది ఏవియేషన్కి మెయిన్ ఫ్యూయల్ ఉంటుంది, ఏటీఎఫ్ అని, ఏరో టర్బైన్ ఫ్యూయల్ అని. ఆ ఫ్యూయల్ కాస్ట్ స్ట్రైట్ అవే 30% పెరిగింది. యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ మన ఇంటర్వ్యూకి ముందే నేను వేరే ట్రావెల్ చేయాలి, ఓవర్సీస్ ట్రావెల్, నేను టికెట్స్ చెక్ చేస్తుంటే ఆల్మోస్ట్ నాకు రెగ్యులర్ ప్రైస్ కంటే 30-40% కాస్ట్ పెరిగింది, వాళ్ళ హైయర్ కాస్ట్ ఉన్నాయి. సో ఇది డైరెక్ట్ ఇంపాక్ట్. యాక్చువల్గా ఈ కాకుండా ఇండైరెక్ట్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇంపాక్ట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ గోస్ యాజ్ వన్ ఆఫ్ ద ఫ్యూయల్స్ ఫర్ ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు ఫెర్టిలైజర్ కాస్ట్ పెరుగుతాయి, దానివల్ల అగ్రికల్చర్ కాస్ట్ పెరుగుతుంది, దాంతో ఫుడ్ కాస్ట్ పెరుగుతుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్, కొన్ని క్రిటికల్ కెమికల్స్ ఉంటాయి ప్రాసెసింగ్లో,
ఆ కెమికల్ కాస్ట్ అన్ని ఎస్పెషల్లీ పెట్రోకెమికల్స్ కాస్ట్ అవి చాలా విపరీతంగా పెరిగిపోతాయి ఇప్పుడు. దీంతో ఏంటంటే ఫుడ్ ప్రైసెస్ లేదా రెగ్యులర్ మనం నార్మల్గా డైలీ యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ చాలా విపరీతంగా అట్లీస్ట్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ 15-20% కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మ్యాక్రో ఎకానమీ బాగా దెబ్బతింటుంది. మ్యాక్రో ఎకానమీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్. ఓకే. ఎప్పుడైతే మనకి కాస్ట్ పెరుగుతున్నాయో ఫుడ్ కాస్ట్ లేదా మెటీరియల్ కాస్ట్ లేదా లివింగ్ కాస్ట్ పెరుగుతుందో మనకు ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే 10% ఆయిల్ రేట్ పెరిగితే ఆల్మోస్ట్ 0.4-0.5% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో 1-to-1 లింక్ అనుకోవచ్చా సార్? ఒక్క ఎగ్జాక్ట్లీ. దాని మీద ఎఫెక్ట్ పడితే హోల్ సర్కిల్ దెబ్బతింటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏమైంది ఈ మ్యాక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఇప్పుడు అన్ని దేశాలు ఈ దేశం ఆ దేశం అని కాదు, అన్ని దేశాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఏదో రకంగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ రేట్ మొన్నటి వరకు మన వార్ టైంలో స్టార్ట్ కాకముందే అరౌండ్ $60, $70 ఉండేది. ఇప్పుడు $90కి వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఆల్మోస్ట్ అబౌట్ 1-1.25% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది గ్లోబల్గా. ఓకే. సో ఇండియాలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అది వేరే విషయం. ఐ విల్ కమ్ టు ఇండియా లేటర్. ఇది కాకుండా ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఈ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాయి. ఎస్ సార్. సో వెన్ కమ్స్ టు స్టాక్ మార్కెట్. నేను చెప్తా అండి, స్టాక్ మార్కెట్ కూడా వస్తాను నేను. ఇంట్రెస్ట్ Yes, రేట్స్ sir. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా వీళ్ళు వాళ్ళని కాదండి, అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. మన ఇంకా దీంతో ఇదొక కాకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ బాగా డిస్టర్బ్ అయ్యాయి. ఓకే. మన ఇండియన్ రూపీ తీసుకుంటే ఇట్ బ్రీచ్ ఐ థింక్ ₹92 అండ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ₹93. యాక్చువల్గా ఇంతకు ముందు ప్రిడిక్షన్ ఏంటంటే ఒక డాలర్కి మనం ₹91కి వచ్చినప్పుడు మన అందరం ఏమనుకున్నామంటే ₹92 రావాలి అని అంటే అరౌండ్ 6 months టైం పడుతుంది అనుకున్నాం. బట్ ఆల్రెడీ వి బ్రీచ్ ₹92 మార్క్ అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ₹93. అలాగే ప్రతి దగ్గర కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రెండు జరుగుతాయేమో. ఒకటేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా కొత్త ఫ్యాక్టరీస్ కానీ లేదా కొత్త ప్రొడక్షన్ యూనిట్స్ కానీ డెవలప్ చేయాలి అని అంటే ఇప్పుడు రిసోర్స్ క్రంచ్ వస్తుంది, ఫండ్స్ సరిపోవు. దానివల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆగిపోతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే ఆగిపోతుందో జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో Correct. ఆల్రెడీ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ద రిపోర్ట్ దిస్ మార్నింగ్. యాక్చువల్గా యుఎస్ వాళ్ళ జాబ్ రిపోర్ట్ పబ్లిష్ చేశారు. లాస్ట్ 1 weekలో 92,000 జాబ్స్ అవుట్ ఆఫ్ పేరోల్స్. Oh, ఓకే. అంటే ఆల్రెడీ దాని ఎఫెక్ట్ మొదలైందనమాట. సో ఇట్లా గ్లోబల్ మీరు ఇంపాక్ట్ తీసుకుంటే ఓవరాల్గా ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇన్ మెనీ వేస్ అండ్ ఆల్రెడీ వి స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ప్రెషర్ అనమాట. సో చెప్పండి, నెక్స్ట్ ఏంటి చెప్పండి. సో మరి స్టాక్ మార్కెట్ సార్, స్టాక్ మార్కెట్ పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది? అండ్ ఎస్పెషలీ అంటే గోల్డ్ అని ఇంతవరకు గోల్డ్ పైన చూసాం మెటల్స్, కానీ ఇప్పుడు ఫ్యూల్ ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఛాన్సెస్ టు హైక్ ద స్టాక్స్ ఆర్ వాట్ విల్ హ్యాపెన్? స్టాక్ మార్కెట్స్ ఆల్రెడీ దే స్టార్టెడ్ బ్లీడింగ్ అండి. ఓకే. ఒక సింపుల్గా చెప్పాలి అని అంటే మీకు అప్రాక్సిమేట్గా లాస్ట్ 8 days 9 daysలో $350 billion మార్కెట్ వాల్యూ ఇస్ వైట్ ఆఫ్. అది డిఫరెంట్ ఇండస్ట్రీస్ క్రాషింగ్ అండ్ ఇంకా రికవరీ కూడా కనపడట్లేదు. అగైన్ టుడే ఆల్సో మార్కెట్స్ ఆర్ క్రాషింగ్ యాక్చువల్గా. సో ఇది అండ్ లాస్ట్ 1 week 10 daysలో మార్కెట్స్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్ బై 7%. ఈ ఉండాల్సిన రేటింగ్ కంటే కూడా 7% డౌన్ అయినాయి యాక్చువల్గా. ఇప్పుడు అప్పుడే అంటే ఇది ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ విఐఎక్స్, వోలటాలిటీ ఇండెక్స్ అన్నమాట. సో వోలటాలిటీ ఇండెక్స్ జనరల్గా 15-20% మధ్యలో ఉంటే మార్కెట్ స్టేబుల్గా ఉన్నట్టు. నౌ ఇట్ ఈస్ రిపోర్టెడ్ యాజ్ 20-30. 20-30 అంటే ఇట్ ఈస్ వోలటైల్, చాలా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి, చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది అప్పుడే ఏమన్నా దానికి సొల్యూషన్ ఉంటుందా అంటే వీ కెనాట్ టెల్. అయితే ఒక ఫోర్కాస్ట్ ఏంటంటే ఆయిల్ రేట్ కనుక $100 దాటితే
ఇంకొక $500 బిలియన్ మార్కెట్ నుంచి వైప్ అవుట్ అవుతుంది. మై ఓకే, గాడ్. వాల్యుయేషన్. సో ఓకే. వీ హావ్ టు ప్రిపేర్ ఫర్ దాట్. రెండోది, దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ మార్కెట్ డైనమిక్స్లో మనం చూసుకుంటే, మన గోల్డ్ కూడా చూసుకుంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఎఫ్ఐఐస్ హెవీగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఓకే, సార్ సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళు దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ అసెట్స్ మీద హెడ్జింగ్కి వెళ్తున్నారు. అంటే సార్ మార్కెట్ గోల్డ్ కాకుండా అదర్ ప్రెషియస్ మెటల్స్ కూడా ఉన్నాయి కదా సార్. సో సారీ. చెప్తాను, అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ మార్కెట్లోకి వీళ్ళు ఫండ్స్ విత్డ్రా చేసి ఆయిల్ అండ్ గ్యాస్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు, హెడ్జింగ్ చేయడం మొదలు పెట్టారు, మార్కెట్స్ ఆటోమేటిక్గా క్రాష్ అవుతాయి. ఇంకా అందులో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అయితే కమింగ్ టు గోల్డ్ ఏమవుతుందంటే, అప్రాక్సిమేట్గా ఇప్పుడు జనరల్గా ఏంటంటే, గోల్డ్ ఈ సిచ్యువేషన్లో కొంచెం స్లైట్గా డౌన్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఐఎస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసి ఆయిల్ అండ్ గ్యాస్ మీద హెడ్జింగ్ చేశారు. అయితే ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, దే గో ఫర్ సేఫ్ అసెట్స్. సేఫ్ అసెట్స్ అంటే స్టాక్ మార్కెట్ ఇలాంటివి కాకుండా గోల్డ్ లేదా ప్రెషియస్ మెటల్స్ వీటి మీదకి వెళ్తారు. సో దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దాట్. ఒక మార్కెట్ ఎస్టిమేషన్ ఏంటంటే, ఆయిల్ గనక $100 బ్రీచ్ అవుతే సార్. గోల్డ్ రేట్ విల్ ఇంక్రీజ్ బై 20-30%. షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఓకే, ఓకే. రెండోది, ఇప్పుడు మనం ఇది కమింగ్ టు సిల్వర్, పలాడియం, ప్లాటినం, ఇవన్నీ ప్రిషియస్ మెటల్స్ కింద వస్తాయి, బాగా హెవీగా ట్రేడ్ అవుతుంటాయి. ఈ వీటిలో ఏంటంటే, గోల్డ్ కనుక 10% పెరిగితే ఈ మెటల్స్ 12-20% పెరుగుతాయి. దట్ ఇస్ ద ఈక్వేషన్ యాక్చువల్గా. సో ఓకే. ఆటోమేటిక్గా అవి కూడా యాసెట్స్ కూడా పెరుగుతాయి. సో ఇప్పుడు ఏంటంటే, మొన్నటి వరకు కొంచెం గోల్డ్ మార్కెట్లో కొంచెం అందరూ భయపడ్డారు, కొంచెం దెర్ వాజ్ స్లైట్ డిక్లైన్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు వాళ్ళందరూ నౌ దే కెన్ సెలబ్రేట్ అనమాట. అట్లీస్ట్ నెక్స్ట్ యూనో ఆల్రెడీ వీఆర్ ఎట్ $90 మార్క్లో ఉన్నాము. $100కి వెళ్తే కనుక దే రియలీ మేక్ మనీ. సో గోల్డ్ మార్కెట్ విల్ రియలీ డూ వెల్, ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. ఈ ఆయిల్ అసెట్స్ ఎప్పుడైతే ఈజ్ అవుతాయో ఈ ఫండ్స్ తీసుకెళ్లి గోల్డ్ మీద పెడతారు, ఎందుకంటే అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్లో. సో ఓవరాల్ చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు ఫర్దర్ బ్లీడ్. ఓకే, ఇప్పుడప్పుడే సొల్యూషన్ కనపడదు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, ఈ స్టాక్ మార్కెట్ కనుక ఇంకొక సారీ ఈ వార్ సిచ్యువేషన్ కనుక ఇంకొక 2 వీక్స్ కనుక కంటిన్యూ అవుతే, నేను ఇందాక చెప్పినట్టు ప్రాబ్లీ అనదర్ $300-400 బిలియన్ విల్ క్రాష్. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అది సో మరి సో యా సార్. యా. సో భారతదేశం పైన దీని ఇంపాక్ట్ ఎలా చూడొచ్చు? భారతదేశం పైన యాక్చువల్గా చాలా ఇప్పుడు ఎలా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని అందరూ అసెస్మెంట్ చేసుకుంటున్నారు. ఓకే, చాలా మంది ఏంటంటే, సరే నా మీద ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది, కొంతమంది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది ఇలా అనుకుంటున్నారు. కానీ ఇండియా మీద డైరెక్ట్లీ హిట్టింగ్ అనమాట. ఇండియా మీద డైరెక్ట్గా ఎందుకు హిట్ అవుతుందంటే, మనకి 80% ఆఫ్ అవర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇస్ ఇంపోర్టెడ్. అందులో 55% ఆఫ్ అవర్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ బేసికలీ ఈ హార్మస్ స్ట్రైట్ నుంచి, తర్వాత ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వస్తుంది మనకి, ఎస్పెషల్లీ గ్యాస్. సో ఎప్పుడైతే ఖతార్ గ్యాస్ వాళ్ళ యూనిట్స్ క్లోజ్ చేశారో, ఎప్పుడైతే ఈ హార్మస్ స్ట్రైట్లో ఆయిల్ సప్లైస్ బ్లాక్ అయినాయో, స్ట్రైట్ అవే మన ఇండియాలో ఆల్మోస్ట్ మీరు రకరకాల ఇంపాక్ట్స్ ఉన్నాయి. సేమ్ ఇఫ్ యూ సీ మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్, they're going to hit very badly. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. మనం యాక్చువల్గా నాట్ ఓన్లీ ఇంపోర్టింగ్, ఈవెన్ వి ఎక్స్పోర్ట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి దే ఆర్ 20% ట్రేడ్ పార్ట్నర్స్ టు అస్. ఆల్మోస్ట్ $200 బిలియన్ ఇండియన్ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో నౌ దట్ ఈస్ గోయింగ్ టు సఫర్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ బిగ్ బీట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 1 crore ఇండియన్స్ డయాస్పొరా, దే ఆర్ వర్కింగ్ ఇన్ మిడిల్ ఈస్ట్, రకరకాల జాబ్స్ చేస్తున్నారు. వీళ్ళు ఎవ్రీ మనకి $35-40 బిలియన్ మనకి అక్కడ నుంచి రెమిటెన్స్ పంపిస్తారు, శాలరీస్ రూపంలో కానీ వాళ్ళ సేవింగ్స్ కానీ ఏమైనా కూడా. సో నౌ దిస్ ఈస్ గోయింగ్ టు సఫర్.
ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌లో there is every possibility that there will be job losses. సో ఎప్పుడైతే జాబ్స్ లాస్ అవుతాయి లేదా రిడక్షన్ ఇన్ దేర్ సాలరీస్ కానీ, ప్యాకేజెస్ కానీ లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో వాళ్ళ సేవింగ్స్ పొటెన్షియాలిటీ తగ్గుతుంది. సో ఈ రెమిటెన్సెస్ డెఫినెట్‌గా ఎఫెక్ట్ అవుతాయి ఇండియాకి. ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ అన్నమాట. ఈ కాకుండా మనకి ఫారెన్ ఎక్స్‌చేంజ్. ఓకే. ఇందాక మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్ వాల్యూ పెరిగితే అంటే పెట్రోల్ కాస్ట్ ఒక డాలర్ పెరిగితే మనకి ఆల్మోస్ట్ $13,000 క్రోర్స్ రూపీస్ మనం ఎక్స్ట్రా ఆయిల్‌కి స్పెండ్ చేయాలి. సో దీనివల్ల మన ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్స్ చాలా పెరుగుతాయి. ఎస్పెషల్లీ డాలర్ రేట్ చాలా పెరుగుతుంది. సో ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు ₹92 బ్రీచ్ అయ్యాం. ఇంకా ₹93కి వి ఆర్ గోయింగ్ టు హిట్ దట్. సో ఎప్పుడైతే ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్ పెరుగుతుందో డెఫినెట్‌గా దట్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే. సో దీనివల్ల మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఫెర్టిలైజర్స్, తర్వాత కెమికల్స్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ మీద. ఇండైరెక్ట్‌గా ఏవియేషన్ ఈజ్ ఆల్సో నౌ ట్రావెల్ కాస్ట్ చాలా విపరీతంగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 30-35% నౌ మార్కెట్‌లో దాని డిఫరెన్స్ కనపడుతుంది అందరికి. సో దీనివల్ల ఏమవుతుందంటే మ్యాక్రో ఎకనామిక్ లెవెల్‌లో నేను ఇందాక చెప్పినట్టు ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. తర్వాత డాలర్ రేట్ ప్రాబబ్లీ అరౌండ్ ఆల్రెడీ మనం 3% డిఫరెన్స్ చూస్తున్నాం. ఇంకొక అనదర్ 1.5% ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తగ్గిపోతుంది బాగా. దీనివల్ల ఏమవుతుంది మనకి బేసిక్ ఎకనామిక్ ఇండిసెస్ చాలా సఫర్ అవుతాయి. ఒకటి ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. 2 ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. తర్వాత ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ట్రేడ్ డెఫిసిట్ అంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసేదానికి, ఇంపోర్ట్ చేసేదానికి ఆల్రెడీ మనకి యాక్చువల్‌గా వి ఆర్ ఆన్ ఇంపోర్ట్ ఎకానమీ. ఇంకా ఈ గ్యాప్ పెరిగి ఇంకా చాలా డెఫిసిట్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అందరికి. సో వి షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. తర్వాత ఇంకొకటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మనకి మనం ఎంత ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఎర్న్ చేస్తున్నాము, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే డిఫరెన్స్ చూసుకుంటే ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఇండియా ఈజ్ సిట్టింగ్ మనం ఇన్ని రోజులు అనుకున్నట్టే వి ఆర్ సిట్టింగ్ హ్యాపీలీ ఆన్ $700 బిలియన్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు అది దాంట్లోంచి వి షుడ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అన్నమాట. సో సో ఎంతవరకు ఆర్‌బీఐ సాక్రిఫైస్ చేస్తుంది అది డౌట్. వాళ్ళు మాక్సిమం ఒక 15% కుషన్ తీసుకుంటారు. మిగతాదంతా మార్కెట్ మీద దోసేస్తారు. సో యూ అండ్ మీ అండ్ ఎవ్రీబడీ హ్యాస్ టు బేర్ ఇట్ అన్నమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు సఫర్ ఎ లాట్. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దీస్ ఈవెంచువాలిటీస్ అన్నమాట. ఓకే. సో ఎక్కడ ఏం జరిగినా సరే, సో మిడిల్ మ్యాన్ వెన్ కమ్స్ టు మిడిల్ మ్యాన్ హీ హ్యాస్ టు సఫర్ అన్నట్టు చూస్తూనే ఉన్నాం. సో వాట్ అబౌట్ దిస్ ఇంపాక్ట్ ఆన్ మిడిల్ మ్యాన్? కామన్ మ్యాన్‌కి మీకు, నాకు, మనందరికీ ఒకటి ఇందాక నేను చెప్పినట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే. ఆల్రెడీ ఇన్‌ఫ్లేషన్ ఐ థింక్ ఇంకా నంబర్స్ రాలేదు కానీ ఎగ్జాక్ట్‌గా. బట్ ఇండికేషన్స్ ఆర్ కమింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి హైయర్ దెన్ యూజువల్ మార్కెట్. రెండోది పొటెన్షియల్ జాబ్ లాస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉండదు. పీపుల్ డోంట్ గో ఫర్ అడిషనల్ ఎక్స్‌పాన్షన్స్ ఆర్ న్యూ జాబ్స్. సో ఉన్న జాబ్సే దే విల్ ట్రై టు ట్రిమ్ ఆర్ దే రెడ్యూస్ ద రెమ్యునరేషన్స్. ఇంకొకటి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఇన్‌ఫ్లేషన్ మ్యాచ్ చేయడానికి ఆర్‌బీఐ ఈవెంచువల్లీ దే హావ్ టు రివైజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ కనుక పెరిగితే మన ఈఎంఐస్ కాస్ట్‌లీ అవుతాయి. మన లోన్స్ కాస్ట్ పెరుగుతుంది. సో అది అందరికీ మన ఐ థింక్ సాలరీడ్ క్లాస్‌కి లేదా క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. దీంతో ఏమవుతుందంటే మన సేవింగ్స్ పొటెన్షియల్ తగ్గుతుంది. మనకి ఇప్పుడు ₹100 సాలరీ వస్తే అందులో మనం ఒక ₹20 సేవింగ్ చేసుకుంటేనే మనం ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయడమో లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టడమో లేకపోతే స్టాక్ మార్కెట్‌లో పెట్టడమో, గోల్డ్ కొనటం ఇలాంటివి చేస్తాం. సో ఎప్పుడైతే మనకి సేవింగ్స్ పొటెన్షియాలిటీ తగ్గుతుందో దాని ఎఫెక్ట్ మార్కెట్ రకరకాల బిజినెస్ మీద ఉంటుంది. రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది, స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. తర్వాత మన కన్స్యూమర్ గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ గానీ ఇట్లాంటివి కొనే వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓవరాల్‌గా మార్కెట్ యాక్టివిటీ విల్ బికమ్ డార్మెంట్ ఫర్ సమ్ టైమ్.
సో అది ఇట్స్ గోయింగ్ టు బి ఆల్ సెక్టర్స్ ఆర్ గోయింగ్ టు స్లో డౌన్. దీనివల్ల ఏమవుతుందంటే మన జీడిపి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మొన్నటి వరకు 7.2%, 7.4% ప్రిడిక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు మరి ఐ డోంట్ నో, నా లెక్క ప్రకారం అట్లీస్ట్ ఒక 50 బిప్స్ 100 బిప్స్ అంటే 0.5 to 0.1% వి నీడ్ టు లోడ్ అవర్ ప్రిడిక్షన్స్ అనమాట. సో ఆ జీడిపి ష్రింక్ అయితే కనుక ఫర్దర్ మనకి మళ్ళీ అగైన్ ఆల్ అదర్ మ్యాక్రో ఇండికేషన్స్ అన్ని ఇండిసెస్ అన్ని సఫర్ అవుతాయి. ఇది కాకుండా ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనకి సేవింగ్స్ ఉండవో మన కామన్ మ్యాన్ దగ్గర, ఈ ఈ దీనివల్ల ఏమవుతుంది, దే విల్ గో ఫర్ యాక్చువల్లీ లోన్స్, డెట్స్ పెరుగుతాయి. సో ఈ డెట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో బ్యాంకర్స్ ఏం చేస్తారు, బ్యాంకర్స్ మీద డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దే విల్ ట్రై టు ఇంక్రీజ్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇట్ హస్ గాట్ అ వెరీ వెరీ లార్జ్ స్పైరలింగ్ ఎఫెక్ట్. సో ఈ వార్ ఎంతవరకు వెళ్తుంది, లేదా ఎన్ని రోజులు నడుస్తుంది, ఎంత డ్యామేజ్ అవుతుంది, దీనివల్ల ఆయిల్ ఎంత పెరుగుతుంది, ఇట్స్ ఆల్ స్టిల్ ఎవ్రీబడి క్రాస్ దే ఫింగర్స్. ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు ఇప్పుడు. Thank you so much for joining us, sir. Thank you so much for your great information. Thank you so much. Right. Okay.